హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు ఒక మంచి బ్యూటిఫుల్ టెంపుల్ అయితే చూపించబోతున్నానండి. అది మన తిరుపతిలో. ఇంకా తిరుమల తర్వాత బ్యూటిఫుల్ టెంపుల్ అంటే ఇంకా ఇదే అండి సెకండ్. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి కపిల్ తీర్థం అంటారు. నంది సర్కిల్ లో అయితే ఉంటుంది తిరుపతిలో. టెంపుల్ లో వచ్చేసి శ్రీ కపిలేశ్వర స్వామి వారు, కామాక్షి అమ్మవారు కొలువై ఉంటారండి. మనం తిరుమల ఘాట్ దిగేటప్పుడు ఫస్ట్ వచ్చేసి సర్కిల్ వస్తుంది కదా, సెకండ్ వచ్చేసి నంది సర్కిల్. నంది సర్కిల్ కు లెఫ్ట్ సైడ్ లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. మనకు టెంపుల్ ఎంట్రన్స్ లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అభయహస్త ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇంకా మనకు లెఫ్ట్ సైడ్ లో పూజ సామాగ్రి అంతా ఇక్కడైతే దొరుకుతుంది అన్నమాట. టెంకాయ, పూలు, దీపం అన్ని ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చండి మనము. ఇంకా చెప్పాలంటే ఈ రోజు ఈ టెంపుల్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది. అది ఎందుకంటే నేను కూడా చెప్తాను. ఇంకా మనకు కొద్దిగా అలా వెళ్ళంగానే మనకి ఇది గార్డెన్ అన్నమాట ఒకటి. ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ దాటిన తర్వాత మనకు ఒక కపిలేశ్వర గార్డెన్ అయితే వస్తుంది. ఈ రోజు అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది. అంటే 2 days నుంచి తిరుపతిలో వర్షాలు అయితే పడుతున్నాయి కదా. ఈ వర్షం క్లైమేట్ కి కపిల్ తీర్థం అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇంకా అలా కొద్దిగా ముందరికి వెళ్తే ఇంకా ఒక చిన్న టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఈ టెంపుల్ కి వచ్చిన చాలా మందికి డౌట్ ఉంటదండి, ఇది ఏం టెంపుల్ అనేసి. ఇక్కడ నమ్మ అల్వార్ టెంపుల్ అండి. అంటే గురూజీ ఉంటారు కదా, రామానుజుల వారు ఉంటారు కదా, గురువు గారు, వాళ్ళ శిష్యులు ఎవరో ఒకరు అన్నమాట. ఇంకా ఈ టెంపుల్ అయిపోగానే అలా కొద్దిగా దాటితే మాత్రం మనకు 12 జ్యోతిర్లింగాల పెయింటింగ్ అయితే కనిపిస్తుంది. నా లైఫ్ లో ఈ 12 జ్యోతిర్లింగాలని చూస్తానో చూడనో తెలియదు, కానీ ఇలాంటి పెయింటింగ్స్ చూసినప్పుడు నాకు అదొక ఆనందం అన్నమాట. అన్ని జ్యోతిర్లింగాలని దర్శించినంత ఆనందంగా అయితే ఉంటుంది. పెయింటింగ్స్ అయితే చాలా బాగా వేశారు కదండి. ఇంకా ఈ జ్యోతిర్లింగాల దర్శనం అయిపోయిన తర్వాత అలా కొద్దిగా ముందరికి వెళ్తే ఇంకా మనకు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం అయితే కనిపిస్తుంది. పెయింటింగ్ బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు దక్షిణామూర్తి కూడా కనిపిస్తాడండి ఈ టెంపుల్లో. ఇంకా ఆ గురువు గారికి నమస్కారం చేసుకోవాలి. డ్రాయింగ్స్ గాని ఇవంతా బయటే ఉంటాయండి, టెంపుల్ బయట కనిపిస్తాయి అన్నమాట మనకు. ఇంకా టెంపుల్ బయట ఇలాగుంటే ఇంకా టెంపుల్ లోపల ఎలాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. అసలు చెప్పలేనంత ఆనందంగా అయితే ఉంటుంది. ఈ రోజైతే ఈ టెంపుల్, ఈ క్లైమేట్ కి, ఈ వాతావరణంకి ఈ టెంపుల్ చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఇంకా ఇదంతా వచ్చేసి మనకు టెంపుల్ ఎంట్రన్స్ అండి. నేను ఈ టెంపుల్ కి ప్రతిరోజు వెళ్తాను, కానీ నేను ఇంతగా ఏ రోజు నేను ఫీల్ అవ్వలేదండి. నాకు ఈ రోజు అయితే అంత బాగా నచ్చిందనమాట. ఈ క్లైమేట్ కి, వాటర్ ఫాల్స్ కి చాలా అద్భుతంగా అయితే ఉండింది ఈ రోజు. మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వంగానే లక్ష్మీనారాయణ టెంపుల్ అయితే ఉంటుందండి. ఇంకా స్వామివారికి నైవేద్యం పెడుతున్నారు కాబట్టి నేను వీడియో తీయడానికి అవ్వదన్నమాట. ఇంకా అలా కొద్దిగా ముందరికి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఇక్కడ స్వామివారు వచ్చి గృహలో అయితే ఉంటారు. చాలా మందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఇక్కడ స్వామివారిని కంపల్సరీ నేను ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీ స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటాను. కొండలలోనే లక్ష్మీ నరసింహస్వామి గుహలో అయితే ఉంటారు. ఇంకా ఎవరైనా చూడకుండా మిస్ అయి ఉంటే కంపల్సరీ ఈసారి కపిల్ తీర్థం వెళ్ళినప్పుడు కంపల్సరీ చూసేసేయండి. ఇంకా 2 days నుంచి వర్షాలు పడినందుకు వాటర్ ఫాల్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. ఇంకా కోనేరు చూడండి, ఇక్కడ అంతా అలో చేయలేదన్నమాట. అంటే వాటర్ ఎక్కువ ఫోర్స్ గా వస్తున్నాయి కాబట్టి పైన నుంచి ఇక్కడంతా చాలా డేంజర్ ప్లేస్ కాబట్టి ఎవరిని అలో చేయలేదు. మామూలుగా పైన నుంచి వాటర్ పడుతుంటాయి కాబట్టి చాలా మంది స్నానాలు అయితే చేస్తుంటారు. ఇంకా దీనివల్ల అలో చేయలేదు. ఒకటి ఈ టెంపుల్లో ఇంకొక సర్ప్రైజ్ అయితే ఉందండి. కార్తీక మాసంలో అయితే ఈ టెంపుల్ హెవీ రష్ గా అయితే ఉంటుందన్నమాట మాసం అంతా. అప్పుడంతా ఇక్కడ దీపారాధన అయితే చేస్తా ఉంటారనమాట ఆ మాసం అంతా. ఇంకా స్పెషల్ ఏంటంటే ఇక్కడ కార్తీక మాసం రోజు లాస్ట్ రోజు వచ్చేసి అఖండ జ్యోతి అయితే వెలిగిస్తారండి. కొండపైన అయితే మన అరుణాచలంలో ఎలాగైతే వెలిగిస్తారో ఆ రోజు ఇక్కడ కూడా అఖండ జ్యోతి అయితే వెలిగిస్తారు.
సర్ప్రైజ్ ఏంటంటే ఈ కొండపైన ఈశ్వరుడు ఉన్నాడు తెలుసా అండి మీకు కూడా. ఒకసారి జూమ్ చేస్తున్నా కదా, కనిపిస్తుంది చూడండి. శివలింగం అయితే ఉంటుంది ఇక్కడ. ఆ రోజు కార్తీక మాసం రోజు లాస్ట్ రోజు వచ్చేసి స్వామివారికి జ్యోతి అనేది ఇక్కడ వెలిగిస్తారన్నమాట. ఇంకా ఆ కొండపైన జ్యోతి వెలిగిస్తే తిరుపతి మొత్తం కనిపిస్తుందండి. చాలా సర్ప్రైజ్ గా అయితే ఉంది కదా. ఇంకా కోనేరులో వాటర్ అన్ని ఎక్కువ ఫుల్ అయిపోయాయంటే ఇంకా గేట్ అయితే తీసి ఎత్తేస్తారనమాట ఇంకా కోనేరు దగ్గర. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఫుల్ అయిపోయాయంటే ఇలా ఈ కాలువలో నుంచే వెళ్ళిపోతాయి అన్నమాట. ఎండాకాలంలో ఇక్కడైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఎందుకంటే మనము బై మిస్టేక్ లో కూడా వాటర్ ఫోర్స్ గా వచ్చినప్పుడు వెళ్ళకూడదు అసలు. మాకైతే చాలా బాగా దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఇంకా మేము టెంపుల్ బయట అయితే వచ్చేసాము. ఇంకా మనకి అలా వెళ్ళంగానే నేను స్టార్టింగ్ లో అయితే చెప్పాను కదా మీకు గార్డెన్ అయితే చూపిస్తానండి అని. ఇంకా ఈ గార్డెన్ చెప్పాలంటే వెరీ బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇంకా ఈ పచ్చని చెట్లు, ఈ చల్లగా ఈ క్లైమేట్ కి, ఈ వర్షంకి చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. ఇంకా ఈ గార్డెన్ లోకి ఎంటర్ అవ్వగానే మనకు వినాయకుడు అయితే దర్శనం ఇస్తాడు. ఇంకా కార్తీక మాసంలో ఇక్కడంతా ప్రతిరోజు దీపాలు అయితే వెలిగిస్తా ఉంటారనమాట. ఇదేనండి రావి చెట్టు, వేప చెట్టు. ఇక్కడ కూడా పూజలు బాగా చేస్తుంటారనమాట. ఇంకా ఈ టెంపుల్ ఇక్కడ నుండి చూడాలా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా. అసలు ఎంత ఆనందంగా, నాకెప్పుడు ఇన్ని రోజుల నుంచి నేను ఈ టెంపుల్ కి వెళ్తున్నాను కానీ ఇంత అందంగా నాకు ఏ రోజు కనిపించలేదు. అంత బాగా కనిపిస్తుంది. మనకు అంతా అయిపోయాక ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకుంటాను నేను. ఎందుకంటే స్వామివారికి నైవేద్యం అయితే పెడుతున్నారు. వీడియోలో అవన్నీ తీయకూడదు అన్నమాట. ఇంకా ఈ టెంపుల్ ఎలా నచ్చిందో మీరు కూడా కామెంట్ చేసేసేయండి. మీకు ఎలా అనిపించిందో. ఈసారి ఎవరైనా తిరుమల గాని తిరుపతి గాని వస్తే కంపల్సరీ ఈ టెంపుల్ ని కూడా మిస్ అవ్వద్దండి అస్సలు. వెరీ బ్యూటిఫుల్ టెంపుల్ అన్నమాట ఇది తిరుపతిలో. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి టెంపుల్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.